హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం చెప్పుకునే మంచి మాట ఏంటి అని అంటే, ఆదాయాన్ని పెంచుకోవడం ఎలాగా అంటే, అందరికీ మనం చేస్తున్న పనికి సరైన ఆదాయం రావట్లేదు, ఇంకా ఆదాయం మనం ఎక్కువ సంపాదించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అయితే ఆదాయాన్ని సంపాదించాలి అంటే పెంచుకోవాలి అని అంటే ఏం చేయాలి, అలాగే మనల్ని మనం ఉత్తేజపరుచుకోవాలి, నిరంతరం ఉత్తేజంగా ఉండాలి అంటే ఏం చేయాలన్న విషయాల గురించి ఈరోజు తెలుసుకుందామండి. అయితే ముందుగా మనల్ని మనం ఉత్తేజపరుచుకోవడం ఎలా, ఏవి తింటే మనం ఉత్తేజవంతంగా ఉంటాం అన్నది తెలుసుకుందాము. ముందుగా మనం రోజంతా ఉత్తేజంగా ఉండాలి అని అంటే, ఉత్తేజంగా అంటే ఏంటి, మీ శరీరాన్ని రోజంతా ఉల్లాసంగా ఉత్తేజంగా నిస్సత్తు అన్నది మీ దరికి చేరకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? మీరే కాదు, నేనైనా అలాగే కోరుకుంటాను. ఎవరైనా ఉత్తేజంగా ఉండాలనే కదా కోరుకుంటారా? ఉండాలనే కదా కోరుకుంటారు. అయితే ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, మన శరీరంపై సూర్యకాంతి పడేలాగా ఉండాలి అండి. మార్నింగ్ లేచాక ఒక 15 నిమిషాలైనా సూర్యకాంతి అన్నది పడాలన్నమాట మన శరీరంపై. అలాగే వ్యాయామం చేసేటప్పుడు తగినంత బరువులు ఎత్తడానికి ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే పరిశ్రమల్లో శుద్ధి చేసిన ఆహారం తినటం తగ్గించండి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండే పదార్థాలు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపించండి. అంటే తరచూ తీసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఒమేగా 3 ఉన్న ఆమ్లాలు ఉన్నవి తింటే మనకి ఉత్తేజభరితంగా రోజంతా ఉంటుంది, నిస్సత్తు అన్నది రాకుండా ఉంటుందన్నమాట. చిలకడ దుంపల్లో కూడా ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి, అవి కూడా తినడానికి ఆసక్తి చూపండి. ఇవి కానీ తింటే అంటే ఇప్పుడు నేను చెప్పినవి కానీ మీరు అవలంబిస్తే ఖచ్చితంగా రోజంతా ఉత్సాహంగా ఉత్తేజభరితంగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ది మన ఆదాయం పెంచుకోవడం ఎలా. ఆదాయం పెరగాలంటే అధిక విలువలను సృష్టించుకోవాలి. మీ ఆదాయం అన్నది ఎంత విలువను సృష్టించగలుగుతున్నారు అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. నిజానికి నాకు ఇంకా ఎక్కువ డబ్బులు రావాలి అనే ఆలోచన ధోరణి అన్నది మానుకోండి. మానుకోవడం అంటే అలాంటి ఆలోచన ధోరణిలో ఆలోచన చేయడం అన్నది తగ్గించండి. మీ వినియోగదారులు లేదా యజమానులకు ఇంకా మెరుగైన ప్రయోజనాలు లేదా ఫలితాలు దక్కాలని మీరేం చేయాలో ఆలోచించి ఆ పనులు చెయ్యండి. అప్పుడు మీ ఆదాయం దానంతట అదే పెరుగుతుందండి. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే నిరంతరం కొత్తగా ఆలోచించాలండి. నిరంతరం అన్నమాట కొత్తగా ఆలోచించాలి. ఈ ప్రపంచానికి కావాల్సింది సృష్టికర్తలు, సృజనాకారులేనండి. అంతే తప్ప ప్రతి మనిషిని విమర్శిస్తూ కూర్చోవడం అలాంటి వారు కాదు. నిరంతరం ఏదో ఒకటి కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. అంతేగాని వినూత్న ఆలోచనలు చేసేవారికి ఎగతాళిగా చేసేవారిగా మాత్రము మారకండి. ఇదన్నమాట ఇవాళ మంచి మాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.